ఏపీలో అధికారం కోల్పోయిన ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులతో ఇప్పుడు వైసీపీ బీజేపీని ఒక ఆట ఆడుకుంటుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే తాజాగా నలుగురు నామినేటెడ్ అంటే బీజేపీకి చెందిన నలుగురు నామినేటెడ్ సభ్యులు రాజ్యసభ నుంచి వాళ్ళ పదవీ కాలం ముగిసింది. దీంతో శనివారంతో వీళ్ళంతా కూడా అంటే రాజేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, తరువాత మహేష్ జత్మలాని వాళ్ళ నలుగురి కూడా పదవీ కాలం శనివారంతో ముగియటంతో మొత్తం కూడా బీజేపీ బలం రాజ్యసభలో అయితే తగ్గింది. ఇక్కడ మొత్తం కూడా అంటే రాజ్యసభలో బీజేపీ బలం 86 సీట్లకి తగ్గిపోయింది. కాబట్టి మొత్తం కూడా రాజ్యసభలో ఉన్న ఎన్డీఏ సభ్యుల సంఖ్య 101కి పడిపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాజ్యసభలో మొత్తం కూడా 245 రాజ్యసభ స్థానాలకి 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు అయితే కానీ ఏదైనా సరే కీలకమైన బిల్లులు ఆమోదం పొందటానికి రాజ్యసభలో 113 మంది సభ్యులు వాళ్ళ ఓటింగ్ ప్రకారం వాళ్ళు మెజార్టీ సభ్యులు బలం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ బలం 101కి పడిపోయింది. అంటే తాజాగా నలుగురి పదవీ కాలం అయిపోవడంతో ఈ మొత్తం కూడా 101కి పడిపోయింది. కాబట్టి ఇక్కడ ఎన్డీఏలోను ఇండియాలోను లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బలం అయితే కీలకంగా మారింది. దాంట్లో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఏకంగా 11 సీట్లు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఏదైనా బిల్లు పాస్ కావాలంటే ఈ వైఎస్ఆర్సీపీ సభ్యుల మద్దతు అయితే కీలకంగా మారింది. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏడీఎంకే కూడా ఇప్పుడు ఎన్డీఏలో లేదు. తమిళనాడుకి చెందిన ఏడీఎంకే కూడా దానికి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది అనుమానం. అయితే ఇక్కడ ఏడీఎంకేని తీసుకోవాలి, తర్వాత వైఎస్ఆర్సీపీని కూడా తీసుకోవాలి. అయితే ఇంకోటి చూసినట్టయితే ఒరిస్సాకి చెందిన బిజు జనతాదళ్ ఏదైతే ఉందో దానికి కూడా 9 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఈ బిజు జనతాదళ్ అయితే ఇప్పటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకా మిగిలినది తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్కి 4 సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, అన్నాడీఎంకే వీళ్ళ ఎంపీల యొక్క పాత్ర అయితే కీలకంగా ఉంటుంది. వీళ్ళలో చూసుకున్నట్టయితే ఈ 3 పార్టీల్లో చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి ఏకంగా 11 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలోకి పోకుండా ఇండియా కూటమిలోకి పోకుండా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు అయితే ఇప్పుడు ఏ బిల్లులు పాస్ కావాలన్నా కూడా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీకి అయితే కీలకంగా మారింది. దీనిని ఆ అవకాశంగా తీసుకొని ఇప్పుడు బీజేపీతో ఏదైనా సరే కేంద్ర నాయకత్వంతో జగన్ పనులు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ 20 స్థానాలు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలు 20 స్థానాలు ఈ ఏడాది చివరికల్లా కూడా భర్తీ అయినా సరే దాంట్లో ఎన్డీఏకి 9 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న మ్యాజిక్ ఫిగర్ ప్రకారం చూసుకున్నా సరే 113 కావాలి, ఇప్పుడు 101 ఉన్నాయి. కాబట్టి ఇంకా 12 సీట్లు ఏకంగా కూడా ఏ బలం అంటే ఏదైనా కీలకమైన బిల్లు పాస్ కావాలంటే కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఇప్పట్లో కూడా తెలుగుదేశం కానీ వీళ్ళు కూడా ముట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. ఏకంగా 1 సంవత్సరం పాటు అయితే ఇలాంటి హవా వైఎస్ఆర్సీపీకి కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ 20 స్థానాలు పూర్తయి ఎన్డీఏ బలం కొద్దిగా పెరిగితేనే రాజ్యసభలోనే కేంద్రంలో కీలకమైన ఏదైనా బిల్లులు తీసుకొస్తే వాటిని ఆమోదించే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఇప్పటికైతే బీజేపీకి అంటే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వటానికే వైసీపీ సిద్ధంగానే ఉంది. మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో కూడా బాహాటంగా వాళ్ళు ఫోన్ చేయంగానే పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జగన్ అయితే మద్దతు తెలిపారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే ఉన్న అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే ఈ ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యుల పరంగా కేంద్రంతో సంబంధాలని వైసీపీ కొనసాగించి ఒక కీ రోల్గా వ్యవహరించే అవకాశమే కనిపిస్తోంది.